నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, వివేకానంద రెడ్డి కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి రేపు పొద్దున నామినేషన్ అయిపోతున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నామినేషన్ అయిపోతున్నారు. సో ఆ దస్తగిరి గారు ఏమన్నారంటే, నా మీద రేపు పొద్దున ఏమన్నా దాడి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి, జగన్ గారు కూడా నా మీద చాలా చాలా కక్ష పెంచుకున్నారని భావోద్వేగంతో మాట్లాడుతున్నారు. సో రేపు పొద్దున ఏమైనా దాడి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఆయన భయపడుతున్నాడు దస్తగిరి ఇక్కడ, అంటే అవకాశం ఉంది కదా. సో సొంత చెల్లెళ్ళపైనే జరిగేటప్పుడు దాడి కానీ అలాంటిది దస్తగిరి అనుకోవటం తప్పులేదు కదా. సో ఇప్పుడు ఆయనకి ఏంటంటే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా రేపు నామినేషన్ వేస్తున్నట్టు, రేపు 11:25 ఆయన అక్కడికి వస్తున్నట్టు, నామినేషన్ వేయటానికి పులివెందల వచ్చి నామినేషన్ వేసి అక్కడే బహిరంగ సభ పెడుతున్నట్టు. సో దస్తగిరి కూడా సేమ్ రేపే నామినేషన్ వేస్తున్నట్టు. సో ఆయనకి అంటే దస్తగిరి ఏమైనా కావాలని ఆయనకి దిట్టు ఎదురెళ్తున్నారంటారా? అదే సమయానికి అంటే రేపు లాస్ట్ చివరి రోజు అవుతుందేమో కదా. రేప ఎల్లుండి 26కి చివరి రోజు అవుతుంది. సో చివరి రోజు అవుతుందేమో. సరే, వాళ్ళేమో దస్తగిరి ఎందుకు ఎదురెళ్తున్నాడా అని అనుకోవటం, ఆ రోజు ఇద్దరు వేస్తే తప్పేంటి అనుకున్నాడేమో. అంటే దానికోసమా లేకపోతే పబ్లిసిటీ కోసం అంటారు? పబ్లిసిటీ ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఎదుర్కొంటే అలాంటి వాళ్ళని ఎదుర్కోవాలి కదా. సో ఈక్వల్ ఓట్ బ్యాంక్ చీల్చాలి అనుకున్నప్పుడు కుంభస్థానాలే కొట్టాలా, అది ఆలోచన ఉంటుంది కదా. సో ఆయన జై భారత్ దీనికి తరపున వేశాడు కాబట్టి పార్టీ తరపున ఖచ్చితంగా ఆయన గెలవాలనే ఒక ఉద్దేశం. కొడితే అంటే ఆ నిందితుడుని, ఇప్పుడు ఈయన ఒక నిందితుడు, దస్తగిరి ఒక నిందితుడు, సో అవినాష్ రెడ్డి కూడా ఒక నిందితుడే. సో ఒకళ్ళకు కొమ్ముగా వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇంకొకళ్ళతో దూరం పెట్టాడు. సో ఆయన అప్రూవల్గా మారిపోవటమే అన్నీ బయట చెప్పటం మూలానే ఆయన్ని పక్కకు పెట్టి కూడా ఉండొచ్చు కదా. సో ఎందుకంటే ఇప్పుడు ఏదైనా అంటే ఈక్వల్గా ఉన్న వ్యక్తితో మనం పోరాడాలి అంటే, నేను ఒక సీఎంతో పోరాడుతున్నాను అంటే అక్కడ రేపు పొద్దున సింపతి ఒకటి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈయనేమో హంతకుడు అని ఆయనేం ఫీల్ అవ్వడు దస్తగిరి. ఎందుకు ఫీల్ అవ్వడు అని అంటే, అవినాష్ రెడ్డి కూడా సేమ్ అదే కదా, హత్య చేసిన వ్యక్తి. సో అట్లాంటి హత్య చేసిన వ్యక్తికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు భయపడతాడు? నువ్వు ఇంకొకళ్ళకి కొమ్ముగా వస్తున్నావు. సో నేనేం తప్పు చేశాను, నేను కూడా అంతే కదా, అవినాష్ రెడ్డి ఎంతో నేను అంతే. సో నా గురించి మీరు ఎట్లా నన్ను చంపడానికి వస్తారో, రేపొద్దున ప్రెస్ మీట్, వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్ అయినా రేపొద్దున బహిరంగ సభలకైనా వాళ్ళు మాట్లాడే మాటలు ఇవే ఉంటాయి చూడండి. ఎందుకంటే ఎవరైతే వివేకానంద రెడ్డి గారిని చంపారని అంటున్నారో ఆ ఇద్దరికి, అంటే ఇద్దరిలో ఒకళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. సో ఆ ఒక వ్యక్తి ఏమో జగన్మోహన్ రెడ్డికి ఏకంగా ఇండిపెండెంట్గా వేస్తున్నాడంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇండిపెండెంట్ కాదు, పార్టీ తరపున వేస్తున్నాడు. సరే, ఏదేమైనా కూడా ఆయన వేసినా కూడా ఇక్కడైతే అదే ఆలోచన వస్తుంది. ఈయన కరెక్ట్గా సీఎం వేసే టైంకే వేయటం, ఈయనకి సెక్యూరిటీ పెంచుకోవటం, 10+10 చేయటం. ఇదివరకు 4+4 ఉండేదట, ఇప్పుడు 10+10 చేయటమే. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఆయన ఢీకొనటానికి రెడీగా ఉన్నట్టే కనపడుతుంది మనకి. అంటే దస్తగిరి ఆర్థికంగా జగన్ సరిపోతారంటారు? ఆర్థికంగా అయితే సరిపోయే అవకాశాలు అయితే ఉండదు. కానీ ఎందుకంటే ఏదైనా ఉంటే గింటే వివేకానంద రెడ్డి గారిని చంపడానికి వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఉంటాయి కదా, అలాంటివే ఖర్చు పెడతారు. సో ఇన్ని రోజులు దానికి అంటే బయట రానివ్వకుండా ఉండడానికి మళ్ళీ కూడా ఇచ్చుంటారు. సో ఈ డబ్బులే వాళ్ళు ఖర్చు పెట్టడం, వాళ్ళు దానిలోనే పనిచేయటం అనేది ఖచ్చితంగా నడుస్తుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని నేను ఎదురిస్తున్నాను, ఆయనకి ఎదురుగా నేను నామినేషన్ వేశాను. సో ఇక్కడ ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డికి కూడా గెలిచే అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే దస్తగిరి ఇప్పుడు అక్కడ ఆయన కూడా రేపొద్దున ఒక పార్టీలో ఉన్నాడు, దస్తగిరి కూడా పార్టీలో ఉన్నాడు ఒక పార్టీ. రేపొద్దున అతను ప్రచారాల్లో ఏం చెప్తాడు, నేను అమాయకుణ్ణి, నాతో వాళ్ళు చేయించారు, నాకు డబ్బు లేకుంటే సామాజిక పరంగా వెనక ఉండటం మూలానో నేను కోర్టుల చుట్టూ తిరగటమో, నేను అప్రూవల్గా మారటమో జరిగింది. అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉన్నాడు కాబట్టి, ఆయన వాళ్ళ కొమ్ముగా వస్తున్నాడు కాబట్టి అసలు ఇన్వాల్వ్మెంట్ అంతా వాళ్ళదే, వాళ్ళ కోసం మేం చేశాం కానీ మాకేం శత్రుత్వం ఆయనతో అనేది ఆయన బయట అంటాడుగా పబ్లిక్గా. ఇప్పటి వరకు మనం సునీత గారిది, షర్మిల గారి మాటలే విన్నాం. ఇంకా రేపొద్దున నుంచి ఇంకా ఎక్కువ బహిరంగ సభలలో
దస్తగిరి మాటలు కూడా వింటాం కదా. సో ఇవన్నిటికి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి రేపు ఆయన కూడా ప్రెస్ మీట్ పెడతాడు అంటున్నాడు కదా, రేపు పొద్దున బహిరంగ సభలు ఉంటాయి, బహిరంగ సభ ఉంది కదా. సో ఖచ్చితంగా ఆయన ఏం చెప్తాడు అంటే కడప ప్రజలకు తెలిసింది అన్నట్టు పులివెందుల ప్రజలకు కూడా తెలుసు, చిన్నాన్న ఎట్లా చనిపోయింది చిన్నాన్నకు తెలుసు, పులివెందుల ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు అని చెప్పి వెళ్తాడు. సో అవినాష్ రెడ్డిని కాపాడుతున్న విషయం ఎందుకు బయట చెప్తాడు? చెప్పడు. ఇదే రొటీన్ ఇట్లాగే జరుపుకుంటూ అంటే వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నామని తెలుసు, కాకపోతే పులివెందులలో ఎలా మనం గెలవాలి అనే ఆలోచన ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దస్తగిరే కానివ్వండి, షర్మిల గారే కానివ్వండి, వీళ్ళందరూ కూడా గట్టిగా ఫైట్ చేయటమే కానివ్వండి, రేపు ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా చీలుస్తారు. కాంగ్రెస్కి కూడా కొన్ని ఓట్లు వెళ్ళే ఇది ఉంది. అక్కడ బీటెక్ రవి కూడా పోటీ చేస్తున్నాడు తెలుగుదేశం నుంచి. సో ఆయన అంటే గత కొద్ది సంవత్సరాల నుంచి కానీ ఎప్పటి నుంచో కూడా ఆయన అయితే పులివెందులను పట్టుకొని అట్లా వదలకుండా ఎంత కష్టమైనా కూడా పనిచేస్తున్నాడు కాబట్టి అట్లాంటి ప్లేస్లో ఆయన ఉంటూ పని చేసుకుంటూ వస్తున్నాడు. ఖచ్చితంగా ఆయనకి కూడా అవకాశం ఉంటుంది కదా, గెలిచే అవకాశం. అంటే బయట కొన్ని వార్తలు వస్తున్నాయి మేడం, జగన్ గారి మీద ఎప్పుడైతే రాళ్ళ వర్షం కురిపించారో అప్పటి నుంచి ఆయన భయపడుతున్నారండి బయటకు రావడానికి. రేపు పొద్దున కడప సభలో కూడా పులివెందుల సభలో కూడా హెల్మెట్ పెట్టుకొని వస్తారంట అని చెప్తున్నాడు. దానికి మీరు ఏమంటారు? అదే పులివెందుల సభకి ఎవరు జగన్ గారు రాళ్ళు వేస్తారని హెల్మెట్ పెట్టుకొని వస్తారంట ఆయన. అది కూడా కాదు, ఇంకా ఒకటి చెప్తున్నారు, ఆయన వచ్చే చోట చుట్టుపక్కల హౌజెస్లో ఏమైనా ఆయుధాలు ఉన్నాయా, మారణాయుధాలు ఏమైనా ఉన్నాయా అనేది మొత్తం చెక్ చేస్తుందంట. రాష్ట్రలో ఉన్న డిపార్ట్మెంటు ఇచ్చిన ఉత్తీర్ణులతో. సో వాళ్ళు మొత్తం హౌజెస్లో వెళ్ళి ఇండ్లలోకి వెళ్ళి చెక్ చేస్తారంటే ఇంకెందుకు, ఆయన ప్రజలు కనపడకుండా ఉంటే సరిపోతుంది సీఎంకి. ఎవ్వరు ఆయన బహిరంగ సభ మైక్ పెట్టుకొని చెప్పేసుకొని వెళ్ళిపోతాడు. ఆయన కంటి పడకుండా హెల్మెట్ పెట్టుకొని ఆయన హెల్మెట్ పెట్టుకొని ఆయన వస్తాడో రాడో మనకు తెలియదు, కానీ ప్రజలు కూడా వెళ్ళరు కదా. ఇన్ని చెక్కింగ్లు చేసుకునేటట్టుంటే అమ్మాయిల్ని కూడా చెక్ చేయటం అంట. ఇట్లాంటి ఇన్ని చెక్కింగ్లు చేసే వాళ్ళకి మనం ఎందుకు వెళ్ళాలి? అదే అప్పుడు లేదే, అపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడు ముద్దులు పెట్టడం ఆ టైంలో లేవు కదా, చెక్కిన్లు లేవా? ఆ రోజు నీకు చుట్టూ ఉన్నారుగా అందరూ, ఆ రోజు ఎందుకు వాళ్ళని దూరం పెట్టలేదు? అంటే ఈరోజు మటుకు నీకు గులకరాయి ఇష్యూ నువ్వంతటి నువ్వే చేసుకొని మళ్ళీ దాన్ని అపోజిషన్ వాళ్ళ మీద నెట్టడానికి ట్రై చేసి అది ఫెయిల్యూర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ నేను హెల్మెట్ పెట్టుకొని వస్తాను, వచ్చే వాళ్ళకంతా హెల్మెట్ ఫ్రీ ఇస్తాను, లేకుంటే వాళ్ళ ఇళ్లలోనే కూర్చొని నేను మాట్లాడతాను బహిరంగంగా, వాళ్ళ ఇళ్లలో కూర్చొని వినమని చెప్పు, ఇలాంటివే ఇస్తాడు. సిద్ధం సభ వచ్చినా కానీ ఇంకా సిద్ధం సభకి ఆయన బస్సు యాత్ర చేసినా కూడా ఆ చుట్టూ అటు ఇటు ఎవరిని రానిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడంతా చెకిన్ అంట, వాళ్ళ ఇళ్లల్లో కూడా వాళ్ళు ఏమైనా మారణాయుధాలు పెట్టుకొని ఉంటారంట. అంటే కత్తులు, చాకులు, అంటే ఇంట్లో చేసుకున్న పనిముట్లు ఉంటాయి కాబట్టి అవన్నీ మారణాయుధాల కింద వాళ్ళు గుర్తిస్తూ పరిగణలోకి తీసుకుంటూ ఎవరిని కూడా రానివ్వరట. అప్పుడు ఆ ఇంట్లో అరెస్ట్ చేస్తారు. అందుకే వాళ్ళు బయట రారు కదా. ఇంకా వాళ్ళు బయట వస్తే వాళ్ళని బయటే పోలీస్ డిపార్ట్మెంట్ కాపలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో నుంచి బయట రానివ్వకుండా. సో అలాంటప్పుడు ఆయన ఎవరు చూడాల్సింది పనిలే, సీఎంని ఆయనకి జనాలు రావాల్సింది కూడా పని లేదు. సింహం సింగల్ కదా, సో సింగిల్ గా బస్సులో వెళ్తాడు, సింగిల్ గా ఓట్ బ్యాంక్ కూడా అట్టాగే ఉంటది. సో ఒక మాట ఫైనల్ గా జగన్ గెలుస్తారు గెలవరు? అక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశం లేదు. ఎక్కడికెక్కడ అందరూ కూడా క్యాడర్ అంతా కూడా మారిపోతున్నారు. ఎక్కడ కూడా ఆయన గెలిచే అవకాశాలు అయితే కనుచూపు మేర కనపడటం లేదు. మనం చూస్తున్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదివరకు ఎంపీ స్థానం, ఎమ్మెల్యే స్థానం నాయకులు సెకండ్ క్యాడర్ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు కార్యకర్తల స్టేజ్లో కూడా వెళ్ళిపోతున్నారు. ప్రతి చోట అది జరుగుతూనే ఉంది. సో ఇంకా అలాంటప్పుడు అది గెలిచే అవకాశం ఎక్కడుంది చెప్పండి? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.